హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో లాట్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క అప్డేట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ రీచర్ ఎస్టర్డే డిసెంబర్ 14 తేదీన మిడ్ నైట్ 12 గంటలకి ఈ వెబ్ సిరీస్ని మల్టిపుల్ ఆడియోలో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేశారు. ఫస్ట్ 3 ఎపిసోడ్లు మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. రిమైనింగ్ 5 ఎపిసోడ్స్ ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు, ఎవ్రీ ఫ్రైడే. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ సాలార్. సో ఫైనలీ ఈరోజు డిసెంబర్ 15 తేదీన సాలార్ మూవీ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్స్లో ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఈరోజు ఈవినింగ్ టైం అలా ఉంటాయి. సో ఎనీ టైం చెక్ చేసుకోండి పేటిఎం అండ్ బుక్ మై షో యాప్లో. సో గెట్ రెడీ మావా. అండ్ నెక్స్ట్ అప్డేట్, హీరో సత్యం రాజేష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మా ఊరి పొలిమేర పార్ట్ 2 ఆల్రెడీ ఆహా ఓటీలో కూడా వచ్చేసింది ఈ సినిమా. అండ్ ఇప్పుడు సత్యం రాజేష్ అప్కమింగ్ మూవీ టైటిల్ టెనెట్. అండ్ ఎస్టర్డే ట్రైలర్ కూడా డ్రాప్ చేశారు. సో ట్రైలర్ చూసామో చాలా బాగుంది అండ్ థ్రిల్లర్ మూవీ. సో మస్ట్ వాచ్. వెంటనే అయితే ట్రైలర్ అయితే చూసేయండి యూట్యూబ్లో. అండ్ ఇక్కడ నెక్స్ట్ అప్డేట్, మాస్ మహారాజా రవితేజ అండ్ డైరెక్టర్ హరీష్ శంకర్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ మిరపకాయ సూపర్ డూప్ హిట్ అయింది. అండ్ అగైన్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ ఇంకొక మూవీ రాబోతుంది, అది కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో రాబోతుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ స్టాప్ అయింది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాలు చాలా బిజీగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఈ సినిమాలో షూటింగ్లో జాయిన్ అవ్వాలంటే ఇంకొక 5 నెలలు పడుతుంది. మరి ఈ గ్యాప్లో మాస్ మహారాజా రవితేజ అయితే ఒక సినిమా కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఎస్టర్డే లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మొత్తానికి ఇది అఫిషియల్గా వచ్చిన అనౌన్స్మెంట్. సో ఫైనలీ షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మీకు ఫర్దర్ వీడియోలో అప్డేట్ ఇస్తా. ఓకే మామా. అండ్ ఇక్కడ నెక్స్ట్ అప్డేట్, హీరో మంచు విష్ణు యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ డైరెక్ట్ ఓటీటీ రియాలిటీ షో ఉస్తాద్. ఆల్రెడీ ఎస్టర్డే ప్రోమో కూడా రిలీజ్ చేశారు. సో ప్రోమో అయితే చాలా బాగుంది. మరి ఫస్ట్ ఎపిసోడ్లో చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తున్నారంటే నేచర్ స్టార్ నాని గారు రాబోతున్నారు. మరి ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఈరోజు డిసెంబర్ 15 సాయంత్రం 6 గంటలకి ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో గెట్ రెడీ మామా. అండ్ నెక్స్ట్ అప్డేట్, హీరో రోషన్ కనకాల నటిస్తున్న లేటెస్ట్ మూవీ బబుల్ గమ్ ఈ నెల డిసెంబర్ 29 తేదీన వరల్డ్ వైడ్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు డిసెంబర్ 15 తేదీన ఉదయం 11:44 యూట్యూబ్లో డ్రాప్ అవబోతుంది. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్, కింగ్ నాగార్జున గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగా. ఈ సినిమాలో హీరో ఆలన్ రాజేష్ క్యారెక్టర్ సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ వీడియో ఈరోజు డిసెంబర్ 15 తేదీన ఉదయం 10:18 యూట్యూబ్లో డ్రాప్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ వస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం ఈ నెల డిసెంబర్ 29 తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ శబదం అంటే ఇది వ్యూహం పార్ట్ 2. సో ఈ సినిమా నెక్స్ట్ మంత్ 2024 జనవరి 25 తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్, హీరో అడ్విశేష్ అండ్ హీరోయిన్ శృతి హాసన్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుంది. మరి ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అయితే మనకు రివీల్ చేయబోతున్నారు ఈ నెల డిసెంబర్ 18 తేదీన. సో గెట్ రెడీ మావా. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్, కన్నడ యాక్టర్ శ్రీమురళి నటిస్తున్న లేటెస్ట్ మూవీ బగీరా. సో ఈ మూవీ టీజర్ ఈ నెల డిసెంబర్ 17 తేదీన ఉదయం 9:45 యూట్యూబ్లో టీజర్ అయితే డ్రాప్ అవబోతుంది, ఓన్లీ కన్నడలో మాత్రమే. మరి ఈ సినిమాకి స్టోరీ అందిస్తుంది ఎవరంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వర్మ. మరి ఈ సినిమా హోమ్లీ ఫిల్మ్స్ బ్యానర్లో రాబోతుంది. మరి ఈ టీజర్లో మనకు థియేటర్ డేట్ కూడా లాక్ చేయొచ్చు. అండ్ వీడియోలో లాస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, డిమాంటిక్ కాలనీ పార్ట్ 2 ఆల్రెడీ పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ అదొక హర్రర్ మూవీ, వేరే లెవెల్ ఉంటుంది మన ట్విస్టులు మాత్రం. మరి ఈ సినిమా ఇంతవరకు ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే చూడండి. సో ఇప్పుడు మనకు పార్ట్ 2 సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల డిసెంబర్ 16 తేదీన అంటే టుమారో యూట్యూబ్లో డ్రాప్ అవబోతుంది. మరి ఏ టైంలో వస్తుందనే అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, జస్ట్ డేట్ మాత్రం లాంచ్ చేశారు. అండ్ మీకు ఫర్దర్ వీడియో అప్డేట్ ఇస్తా. మొత్తానికి ఈ మూవీ సంబంధించిన ట్రైలర్ రివ్యూ అయితే కంపల్సరీగా మన ఛానల్లో ఉంటుంది. సో ఈ సినిమా ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్ ఉంది. ఎందుకంటే డిమాంటిక్ కాలనీ పార్ట్ 1 కన్నా పార్ట్ 2లో ఎక్కువ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు విఎఫ్ఎక్స్ కూడా అండ్ ప్రొడక్షన్స్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉంటుందని టాక్. ఆల్రెడీ మన ఛానల్ ఎప్పుడో మీకు షార్ట్స్ వీడియో కూడా చేశాం కాబట్టి అందులో మనం ఈ మూవీని థియేటర్లో చూస్తున్నాం ఫ్యామిలీతో. ఓకే, అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బిల్స్ని యాడ్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే మామ.